అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణంలో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవ వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా అతి సుందరంగా అలంకరించిన రథాన్ని ద్రాక్షారామ పురవీధుల్లో ఊరేగించారు. భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ద్రాక్షారామ ఆలయం నుండి వేలంపాలెం మీదుగా మెయిన్ రోడ్ ద్రాక్షారామ మార్కెట్ సెంటర్ నుండి వేగాయమ్మ వరకు రథోత్సవం నిర్వహించారు. బ్యాండ్ వాయిద్యాలు, ప్రత్యేక కోలాటాలు, వివిధ రకాలైన వేషాలు, బాణసంచా కాల్పులతో రథోత్సవం సాయంత్రం నుండి రాత్రి వరకు ఉల్లాసభరితంగా నిర్వహించారు. అనంతరం వేగాయమ్మపేటలోని స్వామివారి ఆస్థాన మండపం వద్ద వేగాయమ్మపేట జమీందార్ మునిమనవడు ఆలయ ట్రస్టీ వాడ్రేవు సుందర రత్నాకర్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన అర్చక పురోహితులకు, కళాకారులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిన పోలీసు సిబ్బందికి, విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని, వేద పండితులు, అర్చక పురోహితులు తదితరులు పాల్గొన్నారు. యువకులు, మహిళలు పెద్ద ఎత్తున రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. यमन्नो यज्ञं देवासां विश्वरूपा पशवो वदन्ति तत्समये सूर्यादीनान्नवानाग्रहणामानुकूलिताफलसिद्धिरस्तु सभायै नमः श्रीमहागणाधिपतये नमः స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8వ తారీఖు నుంచి అనగా శనివారం నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వైదిక సాంప్రదాయాల ప్రకారంగా ఈరోజు మా వైదిక బృందం యొక్క ఆధ్వర్యంలో ఈ రథోత్సవాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ద్రాక్షారామ దేవస్థానం నుంచి బయలుదేరినటువంటి శ్రీ స్వామివారి అమ్మవార్లు ఇక్కడ వేగాయమ్మపేటలో ఆస్థాన పూజ నిమిత్తం ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఇక్కడ ఆస్థాన పూజ నిర్వహించిన అనంతరం ఈరోజు రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లు ఇక్కడే నిద్రించడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకి తిరిగి శ్రీ స్వామి అమ్మవారిని దేవస్థానానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగిలిన కార్యక్రమాలు వైద్య బృందం వారు తెలియజేస్తారు.
శ్రీమాత్రే నమః. సమస్త సన్మంగళాన్ని భవంతు. మాణిక్యాంబాజమేర్ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ. మాణిక్యాంబాజమేర్ భీమేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం భక్తజన సందోహంతో అతివైభవంగా చేయడం జరిగింది. కొన్ని వేల మంది యొక్క రథోత్సవంలో పాల్గొన్నారు. ఇతర మేళ తాళాలతోటి, రాముడోలు మేళాలతోటి, అదేగా కేరళ వాయిద్యాలతోటి ఈ యొక్క కోలాటం బృందం చేత విశేషంగా భక్తులు స్వామివారిని స్వామి ద్రాక్షారామ పురవీధుల్లో అశేషంగా భక్తజనం స్వామివారి దర్శనం చేసుకుని ఈ రథోత్సవ కార్యక్రమం అతివైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ముందున వేగాయంపేట గ్రామంలో స్వామివారికి ఈరోజు సాయంకాలం ముందు ఆస్థాన పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారి యొక్క సన్నిధానమైన రేపు పొద్దున ఈ యొక్క స్వామివారి ఇక్కడ బస చేసి రేపు ఉదయాన్నే మళ్ళీ ద్రాక్షారామ రథం మీదుగా ద్రాక్షారామ రావడం, అనంతరం ముందున స్వామివారి వసంతోత్సవ కార్యక్రమం, చక్రస్థానిశ్వరి కార్యక్రమాన్ని కూడా సప్తగౌరవాలు జరుగుతాయి. భక్తులంతా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా స్వామివారికి దర్శనానికి, అదేవిధంగా పూజా కార్యక్రమానికి, కళ్యాణోత్సవాలు తిలకించడానికి, రథోత్సవంలో పాల్గొనడానికి పోలీస్ శాఖ వారు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా పంచాయతీ శాఖ వారు, ఇట్లా అనేక భక్త బృందం, గ్రామ పెద్దలు, నాయకులు, పుర ప్రముఖులు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ గారైనటువంటి కార్యనిర్వహణాధికారైనటువంటి అల్లు దుర్గా భవానీ గారు అశేష జనాన్ని కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ రథోత్సవ కార్యక్రమాన్ని భక్తులు కళ్ళు పండుగ జరిగే విధంగా విశేషమైన ఏర్పాటు చేయడం జరిగింది. రథాలంకారం కూడా విశేషంగా చేసి స్వామివారి అమ్మవారి దర్శనాన్ని కూడా భక్తులకు కల్పించడం జరిగింది. సమస్త జనుల తరపున కూడా భీమేశ్వర స్వామి వారి దేవస్థానం తరపున భక్తుజనులకి అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాం. రేపు జరిగే వసంతోత్సవంలో భక్తులంతా పాల్గొనాలి. ఎల్లుండి సాయంకాలం 6:30కి సప్తగోదావరి నదీ తీరంలో దీపోత్సవ కార్యక్రమం హంసవాహనం మీద స్వామివారి నదీ విహారం ఉంటుంది. అంతర్ముందు మొన్నాడు శుక్రవారం 14వ తేదీన స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక మీద స్వామివారి యొక్క శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. భక్తులంతా కూడా దంపతి సమేతంగా పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో దంపతి తంబూలాలు స్వీకరించి స్వామివారి అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొంది ఈ యొక్క కళ్యాణోత్సవాల్ని శుభప్రదం చేసి జయప్రదం చేయవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి వారి పేరు పెట్టుకున్న బృందం వారు వచ్చి ఈ భీమేశ్వర స్వామి వారి సన్నిధానంలో అత్యంత వైభవంగా ఒక కోలాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామివారి అనుగ్రహం ఈ బృందం వారికి అందరికీ ఉండాలని స్వామివారి బదులున దేవస్థానం బదులున కోరి ప్రార్థిస్తున్నాం. శతమానం భవతి పురుషేంద్రియ ప్రతిష్టతి